వివేక కేసు విచారణలో ఏం జరుగుతుంది అని వివేక హత్య కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు వేసిన ప్రశ్నతో కేసు పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్తుంది. ఈ ప్రశ్నను బట్టి మనం తీర్పు ఎలా ఉండొచ్చో అనేది కూడా ఒక అంచనాకు రావచ్చు. హైకోర్టు న్యాయమూర్తి గారు వేసిన ఈ ప్రశ్నకు సిబిఐ దగ్గర కూడా సమాధానం లేదనే చెప్పాలి. ఉన్నా చెప్పకపోవచ్చు. ఎందుకంటే గత 19 నెలల క్రితమే సిబిఐ వివేక కేసు విచారణను ఆపేసింది. వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కూడా కేసు విచారణపైన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ త్వరగా ప్రారంభించమని కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయినా ఫలితం లేదు. కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన ప్రతిసారి వాయిదాలే. అలా ఇప్పటి వరకు సంవత్సరాలుగా వాయిదాలతోనే లాగుతున్నారు. గత 2 వాయిదాల్లోనే నిందితుల తరపున లాయర్లు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? సిబిఐ ఇచ్చిన హార్డ్ డిస్కుల్లో ఫైల్స్ ఓపెన్ కావటం లేదని, మొదటి ఇచ్చిన హార్డ్ డిస్క్ ఓపెన్ కావటం లేదని తర్వాత వాయిదాలో చెప్పడంతో సిబిఐ కొత్త హార్డ్ డిస్క్ ఇచ్చింది. దాంట్లో 13 లక్షల పత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 2 లక్షల పత్రాలు మాత్రమే చూశాం, మిగతావి ఇంకా చూడలేదని లాయర్లు చెప్పే సమాధానంతో హైకోర్టు జడ్జి గారు కూడా షాక్ అయ్యారు. ఈ విధంగా అయితే ఈ కేసు ఎప్పటికీ విచారణ తీసుకొస్తుందని ఆయనే అన్నారంటే అసలు నిందితులకు శిక్ష పడుతుందా అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. సాక్షులు కూడా ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. హత్య చేసిన నిందితులు కూడా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. డబ్బు అధికారం ఉంటే మన భారతదేశంలో ఏమైనా చేయొచ్చు అనేదానికి వివేక హత్యే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చేసింది ఎవరో తెలుసు, చేయించింది ఎవరో తెలుసు, కానీ నేరం చేసినట్లు సాక్ష్యాలతో కోర్టులో నిరూపించబడాలి. అప్పటిదాకా అంతా శుద్ధపూసలే. నిందితులు హాయిగా సమాజంలో తిరుగుతూనే ఉంటారు, రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవిస్తూనే ఉంటారు. కానీ న్యాయం కోసం ఒంటరిగా పోరాడుతున్నది మాత్రం ఒక్క సునీతారెడ్డి. హైకోర్టు, సిబిఐ కోర్టు, సుప్రీంకోర్టు ఇలా ఆమె ఎక్కని కోర్టు మెట్లు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసును సీరియస్గా తీసుకుని తొందరగా నిందితులకు శిక్ష పడేలా చేస్తే గానీ ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలగదు. అలా జరుగుతుందని మనమంతా ఆశిద్దాం.